హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఐ హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదైతే నెక్స్ట్ వ్లాగ్ అనమాట. త్వరగానే పెడుతున్నాను. యాక్చువల్‌గా నేను వీడియో తీస్తామనుకోలేదు గానీ, అంటే ఇంక మా ఆయన ఇలా చెట్లు తీసుకొచ్చాడనమాట. సరే అలా వీడియో తీశాను. తర్వాత సర్లే ఇంక అలా కంటిన్యూ చేసేసాననమాట. సరే అనేసి ఇంకా 2 డేస్ వ్లాగ్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇదైతే చూడండి ఇంకా ఆ రోజు నైట్ అండి. మా ఆయన నైట్ డ్యూటీ చేసుకొని అరకోణం నుంచే అండి తీసుకొచ్చారనమాట ఈ చేపలు. ఈ చేపలు చూసి నాకు నిజంగానే ఇంతవరకు నేను ఈ చేపలు వండలేదు. చూడలేదు గూడా అనుకుంటున్నానండి నేను. అంటే నేను ఇన్ని సంవత్సరాల్లో మా ఆయన ఎప్పుడు ఈ చేపలు తేలేదనమాట. దీని పేరొచ్చి తమిళనాడులో వచ్చి శంకర చేపలంటారంట. యాక్చువల్‌గా నేనైతే తినలేదు. సరే ఇంక కడిగేసాననమాట నీట్‌గా. మా ఆయన ఇంకా నాకు ఇది కూర ఎలా చేస్తానేమో అన్నట్లు ఇంక ఫ్రై అయితే చేస్తామని ఉప్పు, కారం, పసుపు ఏసి కలిపి పెట్టేసాననమాట. ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ లేసి నాకు ఆ చేపల పైనే ఉన్నిందండి. నాకు చేపలు తెస్తే మాత్రం ఫస్ట్ కడిగేయాలి. ఉప్పు, కారం, పసుపు పెట్టేస్తే మళ్ళీ నాకు సాటిస్ఫాక్షన్‌గా ఉంటదనమాట. సో, ఇంక మా ఆయనకైతే ఇంక బ్రౌన్ రైస్ చూడండి. మా ఆయనకి బ్రౌన్ రైస్ అయితే వండాననమాట. ఇంకా ఆకుపప్పు చేసినాను ఆ రోజు. ఇంకా ఫ్రై అయితే చేశాననమాట. మా ఆయన వరకే ఆ చేపలు పెట్టాను. ఫ్రెండ్స్ ఇంక నేను పిల్లలైతే తినలేదనమాట. 2 డేస్ పెట్టి మా ఆయనకే చేపల ఫ్రై అయితే చేసి పెట్టాననమాట. సో, మేమైతే ఇంకా ఒక చోటుకైతే బయలుదేరుతున్నామండి. ఒక పని పైన ఒక ఊరికి విలేజ్‌కైతే వెళ్తున్నామనమాట. సో, ఇంకా యాక్చువల్‌గా వీడియో తీయాలనుకోలేదు గానీ, నేను ఆ రూట్‌లో వెళ్తున్నప్పుడు చూడండి ఎంత బావుందంటే, నిజంగానే గ్రీన్‌గా అసలు ఆ రోడ్ గాని, విలేజ్‌కి లోపలికి వెళ్ళాలనమాట. లోపలికి ఇట్లా సిమెంట్ రోడ్ అంతా వేశారు. చాలా చాలా సూపర్‌గా ఉందండి. నాకైతే చాలా బా నచ్చిందనమాట. సో, నేనింక అక్కడి నుంచి అయితే వీడియో తీసుకున్నాననమాట. చాలా చాలా హ్యాపీగా అంటే హ్యాపీ అనిపిచ్చింది. అలా వ్యూస్ అన్నీ చూస్తా గ్రీన్‌గా మనం అలా చూస్తా అలా వెళ్తుంటే నాకు చాలా చాలా హ్యాపీ అనిపిచ్చిందనమాట. తర్వాత గొర్రెలు ఇవి చూడండి మేకలు. ఇవి గూడా ఇంగ ఒక పల్లి వాతావరణం. చాలా రోజులయిందండి నేను అంటే ఈ మధ్య కాలంలో అయితే ఇలా విలేజ్ వాతావరణానికి వెళ్ళి చానా రోజులయిందనమాట. చాలా చాలా హ్యాపీ అనిపిచ్చింది నాకు. సో, వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. మా ఆయన గూడా చెప్తా ఉన్నాననమాట. మా ఆయనకి చాలా బాగున్నాయి ఊర్లు అనేసి. హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సులక్షణ వ్లాగ్స్. నేను మీ సులక్షణ అండి. కొన్ని చెట్లు అయితే తీసుకొచ్చామనమాట. చూడండి ఇది ఒక చెట్టు తెచ్చాడు మా ఆయన. తర్వాత రోజ్ చూడండి ఎంత బాగుంది రోజ్ ఫ్లవర్. ముగ్గు కూడా ఉందన్నమాట. ఇది ఒక చెట్టు. కొంచెం ఇది వచ్చి గ్రేప్ చెట్టు అండి. ఇది ఒక చెట్టు. ఇదైతే తీసుకొచ్చాను అనమాట. ఇది ఇంకా ఎక్కడైతే పెట్టాలో ఆ ప్లేస్లో అయితే మన ప్లేస్ అంతా ప్లేస్ అనుకున్నట్లయితే చెట్లు అనేది చాలా మంచిదండి. చెట్లు నాటడం వల్ల మనకు మంచిది. ఆరోగ్యం అంటే చెట్లు నాటడం వల్ల మనం చూస్తుంటే కూడా ఇలా పచ్చగా చూస్తుంటే కూడా హ్యాపీ అనిపిస్తుంది మనసుకి. చెట్లు నాటండి. చెట్లైనా మనం ఇంటి దగ్గర కనీసం ఒక 4 చెట్లను పెట్టుకోవాలి. దానివల్ల మనకు మంచి ఆక్సిజన్ వస్తుంది. చూస్తూ ఉంటే మన కళ్ళకి మంచిగా అనిపిస్తుంది అనమాట. సో మా ఇంట్లో నాకు చెట్లు ఇలా పెంచడం చాలా ఇష్టం అనమాట. అది ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు లాగ్ అయితే వస్తుందన్నమాట. కొద్దిగా లాగ్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఇంకా నేను పిల్లలు ఇంకా అంతా అదే కుంపట్లో అంతా పెట్టేసామండి. ఇంకా పిల్లలని అయితే హెల్ప్ తీసుకొని ఇంకా ఎక్కడెక్కడ ఉండాలో అక్కడంతా పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఇంకా చాలా చాలా గలీజ్ అయిపోయిందని ఇంకా అంతా క్లీన్ చేయాలన్నమాట. ఎక్కడెక్కడ ఉండే చెట్లన్నీ అక్కడ పెట్టేసి సర్దేశానమాట. సో, ఇంకా సర్దేసిన తర్వాత ఇంకా పైన కూడా కొన్ని చెట్లు పెట్టానండి. చూడండి ఇంక పైన కూడా కొన్ని చెట్లు పెట్టాను చూపిస్తామన్నట్లు పైకొచ్చాను. ఇంక కిందంతా కొంచెం నీట్‌గా సర్దేశాననమాట. సో, అలా ఇంకా పైన కూడా కొన్ని చెట్లు ఉన్నాయండి. ఇక్కడ కూడా చూడండి ఒక 3 చెట్లు అట్లా పెట్టినామనమాట. చాలా బాగుంటాయి గ్రీన్‌గా మనకు హ్యాపీ అనిపిస్తది. సో, అది. ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఇంకా పైనైతే చాలా బాగుంటదండి. క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంటదనమాట. సో, ఆ వ్యూ అంతా మీకు కూడా కొంచెం అలా నైట్ టైమ్‌లో చూపించాననమాట. తర్వాత అయితే ఇంక కిందకొచ్చేసాను. నీట్‌గా సర్దేశానండి. క్లీన్ చేసేసాను చూడండి. ఇదే అనమాట ఈరోజు వ్లాగ్ అయితే. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకొక మంచి వ్లాగ్‌తో అయితే మళ్ళీ కలుస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నప్పుడు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా? ఈరోజు చూడండి ఎంత బాగుందో. అదే అన్నమాట ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే. ఓకేనా? బాయ్.
ఇంకా మా ఆయన అయితే ఇంకా అవన్నీ అంటే కుంపట్లు తెచ్చి అట్లా చెట్లన్నీ పెట్టేసినామండి. ఇంక ఎక్కడెక్కడ ప్లేస్‌లో పెట్టేయండి. మా ఆయన బజార్‌కెళ్ళాడనమాట. సో, నేను ఇంకా పిల్లల హెల్ప్ తీసుకొని ఇంకా ఇంకా ఇక్కడే అంటే కొన్ని చెట్లు పైన పైన బాల్కనీలో పెట్టినాను. కొన్ని ఇక్కడ బాల్కనీలో పెట్టినాననమాట. సో, ఇంకా అలా క్లీనింగ్ వర్క్ అయితే జరుగుతా ఉంది. ఫ్రెండ్స్ ఇంకైతే పైన బాల్కనీకొచ్చాననమాట. సరే మీకు కూడా ఇంగా అక్కడ కూడా కొన్ని చెట్లు పెట్టినానండి. సో, మీకు కూడా ఇంగా చెట్లన్నీ కూడా చూపిస్తామన్నట్లు ఇంక ద్రాక్ష చెట్టు ఇంకో కొంచెం పెద్దగా ఉండే చెట్లయితే తీసుకొచ్చేసాననమాట పైకి. ఆ 2 చెట్లు మాత్రం తెచ్చి ఇంక మిగతావన్నీ క్లీన్ ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసాననమాట. ఇంకా ఇంకా చూడండి ఈ చెట్లు చూపిస్తున్నాను. పైన బాల్కనీలో అయితే పెట్టినామండి. అప్పుడు కొంచెం ఇటువైపు పెట్టినాం గానీ అప్పుడు సమ్మర్‌లో ఇప్పుడు కొంచెం ఎండలు ఒక్కొక్కసారి వర్షాలు ఎక్కువ పడినాయంటే అవి కింద పడిపోవడం అలా జరుగుతా ఉంటే ఇంక ఇట్లా డోర్ దగ్గర పెట్టేసాననమాట వాటినంతా. సో, లేకపోతే ఇటువైపు అలా ఉండేవి. సో, అదే అదే మీకు ఒకసారి అలా చూపిస్తామనేసి చెట్లను అలా చూపిస్తున్నాను. అది ఫ్రెండ్స్ ఇంకా చూడండి చాలా బావుంటదండి. పైకొస్తేనే గ్రీన్‌గా అలా చెట్లు పచ్చగా మన కలతలో చూస్తుంటే అలా మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయన్నమాట. సో, దానివల్ల ఇంకా చెట్లు అలా నాటుకోవాలి అనేటువంటి ఆలోచన మాకుంది. అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇంకా మొత్తం ఇంకా నీట్‌గా సర్దేశాననమాట. ఇంకా రైస్ చేయాలండి నేను. ఇంకా రైస్ చేయలేదు. ఇంకా ఇంకా రసం, వంకాయ పచ్చడి చేస్తున్నాననమాట అనమాట మధ్యాహ్నం. ఇంకా ఎగ్ బాయిల్ చేస్తున్నాను. సో, ఇంకా రైస్ అయితే చేయాలి. ఇంక చూడండి నీట్‌గా సర్దేశాననమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా నీట్‌గా అంటే నీట్‌గా ఇలా చూస్తే అంటే మనసుకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటది కదండీ! రోజు చూడండి ఎంత బావుందో. ఇంకా నీట్‌గా అయితే సర్దేశాను. ఇంకా బాల్కనీ కూడా కింద కొంచెం నీట్‌గా కడిగేసాననమాట. కడిగి మట్టి అంతా ఉన్నిందండి. కొంచెం 1 అవర్ అయిందనమాట. 1 అవర్ పైనే అయిపోయిందండి ఇదంతా నేను అంతా నీట్ క్లీన్ చేసి పైనంతా అవి తీసుకెళ్ళి పెట్టే అంత లోపల ఇంతసేపు అయిందనమాట నాకైతే. సో, అది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకొక మంచి వ్లాగ్‌తో అయితే మళ్ళీ కలుస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? బాయ్.